సదాశంకరాచార్య గురు పరంపరా తపోనిది ఆతిథ్యం ఇచ్చాడు. నాన్నగారు క్లాస్మేట్ ప్రసంగవాసంలో విద్యార్థి ఏమన్నాడంటే తన అనుభవాలన్నీ రోజు చెప్పాడు. ఏం చేస్తున్నాం కాబట్టి ఆయనకి ఇద్దరికి ఉన్నటువంటి సంభాషణ మనకు కావాల్సినటువంటి కోడ్. ఆయన నవ్వి ఇలా అన్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయన అన్నారు, ఇప్పుడు సంభాషణ ఏంటండి నాయన, నీవు ఆ ప్రభుశాఖల్లో ఒక దాంట్లో సభ్యుడివై క్రమంగా వాళ్ళకి పెద్దవాడివై మార్గదర్శిగా ఉండి మాస్టర్ అవ్వచ్చు కదా ఒక విధానంలో. అలా ఎందుకు కాలేదు అంటే ఈ పురాణాలు లేదు, వాళ్ళకి కావాల్సింది మతం అండి, నాకు కావాల్సింది మార్గం. ఈ రెండింటికి చొక్కదు, మతానికి మార్గానికి చొక్కదు. ఇవాళ కూడా కావాల్సిన చాలామంది మతం, మార్గానికి మంచిది ఎవరినో చేసుకున్నాం విజ్ఞానం లేదు. అప్పుడు ఆయన అన్నారు అంటే తప్పు అన్నట్టు తప్పదు అనుకుంటాను నేను, పొరగట్టు విద్యార్థి అంటూ ఉంటాను. ఆయనేమో పెద్దవాళ్ళు కనుక సరే అప్పుడు ఆయన అన్నారు, ఆయన పేరు ఆయన తపస్సారుడు కనుక ఆయన తపోనిది పేరు, ఆయనకు తపస్సుకునేది వీడికి విద్యగిరిది. తపోనిది అన్నారు. గుర్తుకోమన్నారు, మన అండర్స్టాండింగ్ గురించి అనుకున్నాం. అంటే సరే పోనీ ఒక పని చేయి, నీవే ఆశ్రమం స్థాపించి జ్ఞాపకం చేయొచ్చు కదా. వీళ్ళ సంభాషణ అనేటువంటిది ఇవాళ ప్రతిబింబితంగా మన మార్గం ఎలా ఉందో, ఎన్ని సందేహాలు ఆయన అడిగితే ఏం చెప్పారో, వాళ్ళిద్దరికీ జరిగిన సంభాషణ యొక్క సారాంశంలో మనకి ఎన్నో సందేహాలు చెప్తాయని ఈ టాపిక్ ఎత్తుకుంటున్నాం మనం ఇవాళ. పోనీ వాడు ఆశ్రమం స్థాపించి నువ్వే జ్ఞాపకం చేయొచ్చు కదా, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎవరు ఉంటుంది అలా మార్గదర్శకుగా హోదానికి అటు పెట్టి ఉండాలంటే నువ్వే ఆశ్రమం స్థాపించు. అంచేత ఆయన ఎక్కడ లీడ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు, వీడికి తర్వాత చెప్తాడు. అప్పుడు విద్యార్థి అన్నాడు, వినేవారు ఉంటే బాగా చేయొచ్చండి, కానీ ఎవరికి జ్ఞానం రాదు, వినేవాడు లేరు కదా. వినేవారు ఉంటే చెప్పొచ్చు, ఇప్పుడు మీరు వినేవాడు లేకపోతే ఎవరు చెప్పినవి, వినేవాడు ఉన్నావు కదా. కానీ ఎవరికి ఈ జ్ఞానంలో నిజమైనటువంటి ఆసక్తి లేదు. ఇవాళ 170-120 మంది ఉంటే బాగా సాధన చేసేవాడు నేను రాత్రి లెక్కేసుకుంటే 25 మంది ఉన్నారు. ఎన్నో చేస్తున్నారు అలాగం చదువు 27 మానేడు. ఇక్కడ ఏం కదలేకుంటారు కదా, రోజుకి ఇవాళ రేపటికి ఒక డెవలప్మెంట్ ఒక ప్రోగ్రెస్ ఉన్నారు కదా. శిష్యులు వాటికి రేపటి చాలా ఖండించాలి కదా. దుఃఖిస్తాను వచ్చి అన్నం కలగాలి, ఎవరు ఏ మార్గంలో ఉన్నా అసలు లోపల అర్జునుడు తెలుస్తుంది, మరి తెలియకపోతే ఇంకేంటి ఆ మార్గం. సరే తప్పలేదు అన్నారు. సరే అలా అయితే ఒక పని చేయి, సరే ఎవరు వినేవాళ్ళు లేరంటున్నావు కదా, గ్రంథ రచన పెట్టేసి నువ్వు నీ సమన్వయం నీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మంచి కీర్తి ప్రతిష్ట సంపాదించుకోవచ్చు కదా. సరే అంటే ఇవాళ జరిగేటువంటి వర్తమాన దశలో ఉండే వ్యవహారాలు అన్నింటికీ సమాధానాలు ఆయన వస్తుంది. అది ప్రశ్న వేయడం, వాళ్ళ సమాధానం చెప్పడం, మళ్ళీ దాన్ని పూర్వపక్షం చేయడం ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు నువ్వే ఒక గ్రంథాలు ప్రారంభించు, వాళ్ళు ఎన్ని గ్రంథాలు రాస్తావు చూడండి. బ్రహ్మాండ గ్రంథాలు రాసేస్తున్నారు. చిన్న విషయం, మన లాహిరి మహాశయుడి ఆశ విజ్ఞానానికి ప్రాణాయామం చిన్న పుస్తకం 50 పుస్తకం హిందీలో ట్రాన్స్లేట్ చేశారు లాహిరి మహాశయుడు. అశోక్ కుమార్ చట్టోపాధ్యాయుని లాహిరి మహాశయుడు మన మనవాడు రాశారండి. దాన్నేమో హిందీలోంచి ట్రాన్స్లేట్ చేశారు హైదరాబాద్లో ఒక ఆయన, పేరు వద్దులేదు రికార్డు అవుతుంది. నేను వాడిని కలిసాను, కావలేదు పక్కన మా బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళాను. నమస్కారం కూర్చున్నాను, పేరు వస్తుంది ఏమంటే కొన్ని సందేహాలు తీరుస్తాను వచ్చాను. చాలా చక్కగా రాశారు, ట్రాన్స్లేషన్ బాగుంది, ట్రాన్స్లేషన్ చాలా వెరీ జాబ్. కానీ ట్రాన్స్లేషన్లో విటమిన్స్ పోతాయి, కానీ విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఏదో నా నాలెడ్జ్లో మాట్లాడి భయపడించి అంటే ఆయన మరి చాలా పెద్దవాడు. ఇందులో ట్రాన్స్లేషన్ అంటే అంటే జోక్, ఆయన ఎంత చదివేంత సస్టైన్ చేయగలగాలి, అంత సాధకుడై ఉండాలి అని నా ఒపీనియన్.
ఆయన వెంటనే ఎవరో తెలుసండి ఇప్పుడు కావాలి. అయ్యా మీరు ఎవరిలో తెలియగానండి, నాకేం అనుభవం లేదు, ట్రాన్స్లేషన్ ఉచ్చరిపోయిందనే వాళ్ళ నాకు తెలియదు. నేను వెంటనే ఆనందపడిపోయాను, ఆనందపడిపోయానండి. కాబట్టి చాలా సంతోషంగా మైండ్ చేసి నాకు చాలా ఇష్టం. ఈ నమస్కారం పెట్టి కుశల చేసుకుని వచ్చాను హైదరాబాద్లో. పేర్లు ఊళ్ళు అయిపోతుంది. సో అంత మాత్రం తీసేయడం నా పాయింట్ కాదు. అంచేత ఉపన్యాసాలు చెప్తున్నంత మాత్రం చేత, గంధరచంలో చేసినంత మాత్రం చేత వాళ్ళకి అనుభవం ఉందనుకోవడం పొరపాటు. ఉంటుంది, ఉండొచ్చు, ఉండిపోతుంది. సరే అయితే కదా అంటే అప్పుడు విద్యార్థి అన్నట్టు లేదు, నాకు వాటి వ్యామోహం లేదు, నాకు ఆనందం చేయాలి, రాయకూడదు, అలా ఇలా కదా, నాకు వ్యామోహం లేదు. ఒక్కో టేస్ట్. మరి తప్పని అన్నాడు సైతం పని అలా కాలంతో పని సాధన చేసి నువ్వు ఎరిగినటువంటి దివ్యశక్తిని సాధించవచ్చు కదా. అంత థియరిటికల్గా మాట్లాడుతున్నావు, ప్రాక్టికల్గా దివ్యశక్తి సంపాదించవచ్చు కదా, నువ్వు సాధన చేయొచ్చు కదా, ఇది రూమ్ అనేది అని మళ్ళీ అప్పుడు విద్యార్థి అన్నాడు, దివ్యశక్తులు అన్నారు మీరు బాగానే ఉందండి, పరిణామ క్రమంలో ప్రతి జీవికి సహజంగా వస్తాయి, వాటిని గురించి సాధన చేయడం అవివేకం, నాకు ఉంటే దాని అవేమో లేదు. ఇవాళ సిద్ధుల కోసం, మహిళల కోసం అనేక రకాలైనటువంటి వామాచార సాధనలు, అనేక సాధనలు ఉన్నాయి. ఇవాళ మనందరికీ ఎటువంటి దెబ్బ ఈ ఘట్టం విన్న వాడికి ఆచరణలో పెట్టాలనేటువంటి బుద్ధిమంతులకి ఇది పొల్ల దెబ్బలు. దివ్యశక్తులు ఏమండి పరిణామ క్రమంలో అందరికీ వస్తాయి, రావచ్చు, నీటిలో నెసరీ బి వస్తాయి. నువ్వు దృష్టి పెట్టకుండా ఉంటే పోతాయి. మనభూయిష్టంగా చూడదు, రామకృష్ణ వస్తాయి, రాకుండా ఉంటారు. వాటి గురించి సాధన చేయడం ఎందుకు అవ్యవస్థగా లేకపోతే మానేస్తాయి. అంటే నేను చేయలేదు, నాకు అటువంటి అవివేకం లేదు, నాకు అటువంటి ఉద్దేశం లేదు, అటువంటి వ్యామోహం కూడా నాకు లేదు, నేను అది నాకు అక్కర్లేదు. తప్ప ఆయన అన్నారు ఐదో పని చేయి. సరే అయితే మరి ఇన్ని దీని గర్భరాజులు దొరుకుతున్నావు, ఆశ్రమ సంగీతాలు అక్కడ దొరుకుతున్నావు, గర్భరాజులు దొరుకుతున్నావు, దివ్యకులు ఆరోగ్యం దివ్యశక్తులు అక్కడ దొరుకుతున్నావు. అయితే నువ్వు ఇన్ని అధ్యయనానికి ఏం ప్రయోజనం? ఇంత అధ్యయనం చేశావు, ఇన్ని తిరిగావు, ఇన్ని ఆశ్రమం తిరిగావు, ఇంతమంది చేశావు, నీ అధ్యయనానికి ప్రయోజనం ఏమిటి అన్నాడు. అప్పుడు విద్యార్థి అన్నాడు, జ్ఞాన సముపార్జనం అండి. అప్పుడు ఈయనన్నారు, నాయన ఈ సమర్పణ బుద్ధే నేను ఎంతవరకు కాపాడింది, ఇది లేకపోతే ఈ పాటి నువ్వు తీరుబడి లేని కార్యక్రమంలో మునిగిపోయి ఇంకా జీవిత పనులు ఆచరణ లేకుండా మరి ఆ జ్ఞానానికి ప్రయోజనం ఏమిటి? ఆ సమర్పణ బుద్ధి ఉంది, నువ్వు ఆచరణ లేనప్పుడు ఈ జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. జ్ఞానం వల్ల వికాసం కలగదు, వికాసం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆయన ఎక్కడికి లీడ్ చేస్తున్నాడు చూడగానే. అప్పుడు విద్యార్థి అన్నాడు, అదేంటంటే జ్ఞానం వల్ల ఉపయోగపడి జ్ఞానం వల్ల వికాసం కలుగుతుంది. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఇక్కడే పొరపడుతున్నావు, ఓ మాట చెప్తా విను, వికాసం వల్ల జ్ఞానం కలుగుతుంది కానీ జ్ఞానం వల్ల వికాసం కలగదు. నువ్వు ఇంతవరకు ఎరిగింది విజ్ఞానం కానీ అది నిజమైనటువంటి జ్ఞానము కాదు. నిజమైన జ్ఞానము ఇక్కడి నుంచి రావాలి. అంత మహాజ్ఞానం రామకృష్ణ వారి నోటి మాట్లాడదు, 5 పెద్దలు చదువుకోలేదు. ఈయన మంచి డైనమిక్ జయంట్, ఈయన రోయింగ్ లైన్, ఈయన ఏమైపోయింది లిప్టైడ్ తంటైడ్ అయిపోయాడు. అంతే, మాటలు సైలెంట్గా శాస్త్రం. ఎవరికి ఉంది వికాసం? కనుక విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం వల్ల మనోబుద్ధులు వికాసాలు ఉన్ముఖాలు అవుతాయి. అందుకే మనం కోర్టు మనం చెప్పుకున్నాం, టైం ప్రకారం నేను ఆ కాలం వేలో తీసుకెళ్ళే కోర్టు పని ఇవి చేయవు, నువ్వు కూడా లోపలికి వెళ్ళి అలాగనమాట. అయితే దాని ప్రయోజనం అంతవరకు, దాని ప్రయోజనం అంతవరకే, విజ్ఞానం ప్రయోజనం అంతవరకే. మా కృష్ణ గారు ఒక గొప్పని చెప్పారు, రైల్వే గేటు నువ్వు ప్రయాణం చేసే వరకు చూస్తావు, టికెట్ కొనుక్కు బయట ఎక్కగా ఆగారేస్తే ఇంకెందుకుగా వేయడం అన్నాడు. ఇంకెందుకు రైల్వే గేట్ ఆగాలే, నీ గేట్ ఎంతవరకు గైట్, అది నీ గేట్ ఎంతవరకు రైల్వే గేటు, ముందు లైన్ మీద అని చూసుకున్నావు, టికెట్ కొనుక్కున్నావు, కూర్చున్నావు, ఆగాలి. నీ రైల్వే గేట్ ఎంతవరకు ఉపయోగం? అలాగే దీని ఉపయోగం పడుతుంది. చదివు 20 రోజులు అవుతూనే ఉంటావు, నువ్వు చచ్చిపోయే వరకు పాలన చేస్తూనే ఉంటావు. భగవద్గీత కాకిలా పారాయణ చేస్తూనే ఉంటావు భగవద్గీత. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది నువ్వు చేసినప్పుడు భగవద్గీత చదవకలేదు. నువ్వు సాధన చేయనప్పుడు భగవద్గీత చదివి ప్రయోజనం లేదు. నువ్వు కాకిలో నువ్వు ఎలా చదివినా ఒకటే.
కనుక ఆర్జించుకున్నటువంటి సంపాదించిన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం వల్ల మాత్రమే వికాసం కలుగుతుంది. కనుక వికాసం మనోబుద్ధుడికి వికాసం కలగాలి. ఆ వికాసం వల్ల సహజంగా జ్ఞానం అవుతుంది. సహజం అంటే ఏంటి? సోహం సా సా పైకి సోహం సోహం సోహం. ఆ సహజమైనటువంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. ఇంగ్లీష్లో న్యాచురల్గా సహజం అంటే స్పాంటేనియస్. ఈ విధమైన ఆచరణతో విజ్ఞానంతో నీవు ఏర్పరచుకున్నటువంటి శ్రద్ధాభక్తులు ఇప్పుడు సహకరిస్తాయి. కనుక ఆచరణతో ఇప్పుడు నీ విజ్ఞానం రెండు మేళవించి అప్పుడు నువ్వు శ్రద్ధగా చేస్తున్నవి తిరుగుడంతానో అప్పుడు ఈ శ్రద్ధాభక్తులు ఉపకరిస్తాయి. ఆ సమర్పణ నీ ముందు కనుకనే ఇప్పుడు నువ్వు ప్రొటెక్ట్ అయ్యావు, లేకపోతే నువ్వు ప్రొటెక్ట్ కావు. కనుక ఈ శ్రద్ధాభక్తి ఇంకోటి నైనా బాబు, ఈ శ్రద్ధాభక్తులు మితి వెళ్ళిపోతే జ్ఞానంతో సంఘం ఏర్పడి విజ్ఞానమే పరమావధి అనిపిస్తుంది. అసమాన ఉపన్యాసం చెప్తూ ఉంటారు. ఈ ఉపన్యాసం చెప్పాలి, నేను ఎంత కష్టపడాలి? మీరు 2 గంటలు చెప్తే నేను 6 గంటలు తావాలి ఇంట్లో. ఎవరికి వారు తావాలంటే సూచారు, నేను చెప్పాలంటే గొడవ కావాలన్నా విజయాన్ని సార్. ఎవరికి వారు తావాలంటే ఎలా తావాలి తెలుసుకునే సూది కూర్చుకుంటాడు. 6 రోజులు చెప్పాలంటే ఎంత కష్టం. వేళ వేళ మంచి ఇన్స్ట్రుమెంట్ జాగ్రత్తగా కావాలి కదా. విద్యా ఉపమానం ఉంది నాది కాదు. అలాగే నువ్వు విజ్ఞానం ఆర్జించి నువ్వు మొదలైన పెద్ద కష్టపడక్కర్లేదు. రాత్రులు చెప్పండి ఎంత వాళ్ళు 6 పుస్తకాలు చదివేవన్నీ ఎన్నో అధ్యయనం చేసి ఇవన్నీ కాగితాలు ఇక్కడ పెట్టుకుని పాయింట్స్ పెట్టుకుని పైగా నాకు తలాటలాగా రికార్డింగ్ కూడా పెట్టారు కదా. అదే మళ్ళీ ఎవరైనా ఎవరు చెప్పిందా అందులో ఎవడరా చెప్పింది కదా. అంతేనే ఏంటంటే నోరు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా. మన పర్టికులర్స్ ఎంత జాగ్రత్తగా ఆచి తూచి అంత చక్కగా వాడతాను వీడియో తోటి ఇక్కడ అనకుండా వీడికి మంటకుండా ఎస్కేపిజంతో చక్కగా వాళ్ళకి అప్పు చెబుతూ చాలా నైస్గా ఆ వీడియో అందంగా వాడుతుంది. వాళ్ళకి ముందు అడుగుతుంటారు బిజినెస్లు అందంగా వీడియో అవుతుంటారు పూర్తిగా మనం. కానీ ఈ విధమైనటువంటి ఆచరణకు విజ్ఞానంతో వ్యాప్తి శ్రద్ధాభక్తులు అది మితిమీడే అనుకో. ఆ శ్రద్ధ అస్తమాను ప్రతిరోజు ఉపన్యాసాలు చెప్పడంతో ఎన్ని పుస్తకాలు చదవాలి? ఆచరణ సున్నా. ఇవాళ 5 లేవలేదు. ఒడ్డు కలిగింది, దేహం కలిగింది, మనసు కష్టపడింది, మళ్ళీ కారెక్కాలి, మళ్ళీ ఎక్కడో గంట ప్రయాణం, మళ్ళీ 12కి నిద్ర, తర్వాత నేను 4కి లేచి 4కి లేస్తాను. క్షోరంగా సంఘం ఏర్పడిన దీనికి ఓహో అన్న శుభ్రం కాపించారు, ఇంట్లో పెట్టారు, ఓహో అన్న చాలా బాగుంది కదా. ఇది ఈ హారం వల్ల ఏమవుతుంది అంటే డౌన్ ఫుల్ కిందకు వస్తుంది అన్నమాట వ్యవహారం. అది అస్తమాన ఉపన్యాసాలు చెప్పి అస్తమాన గ్రంథాలు గ్రంథాలు చేయడానికి ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎంత చదవాలి, ఎంత అభిప్రాయం అర్థం చేయాలి. ఈ టైం ఎక్కడుందని ధ్యానం చేసుకోవడానికి. ధ్యానం చేశాక చదవలేడు, చదివితే ధ్యానం చేయలేడు, తాగితే మొదలెట్ట బస్సు తాగలేట ఎవరైపోయాడు దేవదాసు. తాగితే మొదలెట్ట బస్సు తాగలేట చచ్చాడు. వేరే ఎడివే తాగితే వాళ్ళు తాగడం అనేవే నువ్వు దానికి ఆసక్తి ఏలేదు. తాగితే మొదలెట్టు మొదలు సోవు చచ్చాడుగా. ఏమిటి మెసేజ్? ఇక్కడ ఈ శ్రద్ధాభక్తులు మీరు చూసి జ్ఞానానికి సంఘం ఏర్పడి అటాచ్మెంట్ వచ్చి విజ్ఞానమే పరమావధి అనిపించి ఆచరణ కుంటుపడిపోతుంది. అందువల్ల సంసారబద్ధులైనటువంటి ఇతర జీవుల్ని నీ జ్ఞానం చేత ఉద్భవించాలి అనిపిస్తుంది. వాళ్ళందరూ నువ్వు ఒకరు జ్ఞానం అనిపిస్తుంది. అది అహంకారానికి దారితీస్తుంది. నువ్వెవడో చెప్పడానికి 6 కోట్లు సంపాదించాను నేను హాస్పిటల్ కట్టిన 20 కోట్ల హాస్పిటల్తో వచ్చినాయన వివేకంగా ఎవరన్నారు? మన ఎత్తుపైకి వీడు టేకేవే హాస్పిటల్ అర్థం పర్టికులర్ షటప్ ఇవ్వబోతుంది. ఒక చిన్న భూకంపంతో 20 కోట్ల హాస్పిటల్ భూ లాగేస్తుంది. ఏం నువ్వు చేసేది? ఏం చేశారంటావు? యువర్ ఓన్లీ కస్టోడీ ఆఫ్ ది గాడ్స్ ప్రాపర్టీ, యూ హావ్ నో రైట్. నో డోంట్ అస్యూమ్ ఎస్. దగ్గాడు హాస్పిటల్ అంటే తెలుసు మీకు. ప్రపంచ కోటీసుడు ఇంత పేపర్లో ఉంది. 5 ప్రపంచ కోటీసుడు. ఈ అమ్మాయిల తర్వాత అన్నాడు. అప్పుడు ఎడ్యుకేషన్ నిజాం తర్వాత హాస్పిటల్ తర్వాత ఆ రోజుల్లో 50 years ఏవో నేను చదువుకున్న రోజుల్లో దగ్గాడు. ఆ తర్వాత 12 రాసుకుంటాడు. 7 చదువుకున్నాడు. ఆయన చెక్కు పట్టుకుని ఇచ్చాడు. రామకృష్ణ దక్షిణేశ్వరంలో ఆశ్రమం కట్టుకున్నారు. నేను ఏం కట్టుకున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి. మా దేశం అంతా దోచి తిన్నారు బ్రిటిష్ వాళ్ళు. అడుగు తింటుంది, చింతలేదు ఏమీ లేదు. నానా బాధపడుతుంటే మా ఊరు మా ఆశ్రమం పెట్టుకుని ఎక్కడ కట్టకంటే కళ్ళమ్మ నీటికి ఏడుస్తుంటే ఒక ఆవిడ చెక్కు అది ఇచ్చింది. అలాగే చెక్కు తీసి ఇది రాకపోతే మంచి అదాన్యుడు కృష్ణానంటున్నారు కదా. రాసి పట్టుకొచ్చి చేతికి ఇచ్చి ఇవ్వడానికి వెళ్తే దక్కితే ఆయన తల తట్టలేదు. ఏమన్నా కొంత తలతుండ ఇదిగో చెక్కు పట్టుకొచ్చానండి 9 days చంద్రులు పెట్టాను ఇష్టం అని చెప్పి డెత్తులు పెడితే ఆయన మొహంగా చూడకుండా ఆ సౌజ్ఞాలు పెట్టారు. ఇది రాసుకుంటాడు. ఇటువంటి
అయ్యా ఇంత డబ్బిచ్చాను కొంచెం మందు పెట్టి ఉండాలి, థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. పిల్లలు చూసి నీ బాబు సొమ్ముగా ఇంట్లో ఇంటి మాడడం కానీ నీ బాబు సొమ్ము అది భగవంతుడిది, నేను దాన్ని సద్వినియోగం చేస్తున్నందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పదు. ఓట్లు వేసినాడు వెళ్ళి ఆ ఓట్లు వేసుకున్న పొలమాడు అంతదాకా వాడు అడుగుతున్నాడు వచ్చి ఇంటికి వచ్చి వీడు అడగడం వీడు ఎలా తాను ఒక్కడి జ్ఞానం ఉందా? ఓట్లు మనం వేసాం, వాడు వచ్చి మళ్ళీ ప్రతి ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్తున్నారా? ఇలా దిగుతుంది అన్నమాట. అందుకదో అడ్డగానే గట్టి కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి కార్మికులు వెళ్ళి ఒక ముఠ తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ కట్టి కనిపించడం. ఈ జ్ఞానం భారతాన్ని అనుకోవడం. ఈ జ్ఞానం ఎవరికి ఉండాలి? ఈ ఓటర్స్కి ఉండాలి. ఓటర్స్ అంటే మూర్ఖులు చాలా మంది. కనుక ఈ జ్ఞాన సంఘాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలంటే నాయన ఇంటికి వెళ్ళి మీ నాన్నగారు మొట్టమొదటి చెప్పారే అది ఆయన ఏమన్నారు? నీ స్వధర్మాన్ని పాటిస్తూ హాయిగా ఉండి అధ్యయనం చేసుకుంటూ ఆశ చేయను ఆయన అది చెప్తే విన్నావు. నువ్వు తిరిగి వచ్చారు ఇదన్నావు కానీ నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పొట్టలేదు మీ అమ్మ నాన్న చేసుకుంటూ స్వధర్మాన్ని అనుష్ఠించు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నీ స్వధర్మం ఏమిటి? ఆత్మజ్ఞానోపాసన. నీ స్వధర్మ ఆత్మధర్మం. నీ స్వధర్మాన్ని అనుష్ఠించు. త్వరలో నువ్వు కూడా నీ తల్లిలాగా బ్రహ్మజ్ఞానం అవుతావు. బ్రహ్మజ్ఞానం కావాలి. మీ నాన్నగారు బ్రహ్మజ్ఞాన పాపం ఎదురు చదువుకున్నారు కదా, ఆ చదువు మీద నీకు నేను రచన చేస్తాను. అప్పుడు ఒక్కసారిగా ఈ విద్యార్థికి అపూర్వమైనటువంటి కరువు కలిగింది. వెంటనే తీవ్రమైన పశ్చాత్తాపం పొంది నేను సాష్టాంగపడి తిరుగు ప్రయాణం ఇది జరుగుతున్నాను. కానీ గృహస్థాశ్రమం స్వీకరించాడు. బాధ్యతలు చేసుకోవాలి. అందుకనే కదా గురుకులంలో 12 ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఈయన గుడి కూర్చుని ఈ పాఠశాల వెళ్ళిపోతారు అన్నమాట. కాశీలో అలాంటి పండితులు అక్కడ విజ్ఞానవేత్తలు ఉంటారు కదా, మరి ఇంకా చదువు కొనసాగించడానికి. అప్పుడు మనం వెళ్ళి మా చిల్డ్రన్ చేసుకోవాలి గల ముక్కేసి వీళ్ళు రమ్మంటే వీళ్ళు బాగా వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆ దాంపత్యం విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది విరోధం అయిపోయి తాటాయిపోదానికేమో అంబర్లాకేమో హవాయి చెప్పులు, సోఫిస్టికేటెడ్ ఆర్టికల్స్ ఇవ్వడం. కానీ ఒక ఆనందం ఏంటంటే సాంప్రదాయం ఉంది, అది పోలేదు. అదే ఆనందం చాలా అది ఎన్నకొట్టేయకుండా సాంప్రదాయం ఉంది కదా. కొన్ని అందరూ దేవుడు కానీ గృహస్థాశ్రమం గురించి తల్లి తోలుస్తూ చాలా కాలం ఆ ధర్మాన్ని అనుష్ఠించి బ్రహ్మజ్ఞాని అయ్యాడు. కనుక సముపార్జన డబ్బుకి సద్వినియోగం ఎలా అవసరమో, మంచి సంపాదన మంచి డబ్బు వినియోగానికి ఎలా సంపాదన వినియోగమో, అలాగే మంచి సముపార్జిత జ్ఞానానికి సదాచరణ కావాలి. సదాచరణ అంటే సత్ ఆచరణ. నీవు బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఈ మిగిలిన ఈ జ్ఞానాలన్నీ అక్కర్లేదు. అందుకనే పాల్గొంటాను ఏమన్నాడు? వాడు దేశంలో తిరిగాడు, పెద్ద కోటీశ్వరుడు. రమణాశ్రమానికి వచ్చాడు, కూర్చున్నాడు. చాలా గొడవ జరిగిందనుకోండి, చాలా కట్టం ఉంది. ఈ ఇంగ్లీష్లో మొదలెట్టాడు. ఈ గోచుపాత్రాడు ఇంకేమర్థం అవుతుంది? 19 ట్రాన్స్లేషన్ ఉన్నాను కదా అని చెప్పి I have traveled length and breadth of the country, but I did not find even a single saint. I was just going, and a miracle happened last night in Bombay, and I came here. One of my friends directed this to Tiruvannamalai. అలా ఇలాగని అని అంటే అలా ఇది చదువుకున్నదే నేను రికాప్యులేట్ చేస్తున్నాను. అప్పుడు రావణ మాస్టర్ You have used I 3 times, let me know what. అయిపోయాడు. అవును ఎవరో అనలేదు, ఇంతమంది చూశాను. నేను 3 సార్లు నేను ఎవరో చెప్పు అని అంటున్నారు. అవును నేను ఎవరిని? పాల్గొంటున్నా అది ఎవరన్నా? అవును నేను ఎవరిని? ఆయన ఏం చేశారు? వీడు అదృష్టం పండిత ఆయన ఓంకార శక్తితోటి ఆయన యొక్క ఆ తపస్సు యొక్క వైబ్రేషన్ మీరు చూపుతున్నారు. అంత అదృష్టం ఉంటుంది. దాంతో కళ్ళు మొదలుపోయింది. అవును నేనెవరు అయిపోయింది. పాల్గొడుతున్నాం. ప్రత్యేకించి ఒక రూమ్ కూడా ఉండేది. ఇప్పుడు తీసేసాడు. రూమ్ కూడా పెట్టారు. నేను వెళ్ళడిగితే నువ్వు ధ్యానం కూడా చేసుకున్నాక నేను పాల్పడుతున్న రూమ్ కూడా వాడికి ఇచ్చేసారు. తర్వాత వెళ్ళి నేను ఉండిపోతానంటే ఉండద్దు, నువ్వు వెళ్ళి కలపెట్టి ఆశ్రమం రాయించేసి వచ్చిన తర్వాత నేను పని చెప్తాను. అప్పుడు అది ఈ తాత్కాలికమైనటువంటి డైరెక్ట్ అవుతూ మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోమని మళ్ళీ రమ్మన్నారు. చాలా డబ్బు ఖర్చుగా పాల్పెట్టాను. మిస్టర్ ఏన్షియన్ సీక్రెట్స్ ఆఫ్ ఈజిప్ట్, ఏన్షియన్ సీక్రెట్స్ ఆఫ్ ఇండియా, ఏన్షియన్ సీక్రెట్స్ ఆఫ్ ఇటలీ, 3 పుస్తకాలు అన్నాడు. అందులో ఏన్షియన్ సీక్రెట్స్ ఆఫ్ ఇండియాలో పుస్తకం రామ్మోహన్ లైబ్రరీ విజయవాడలో మా బావగారు ఉంటే అది గొప్పగా కుదరలేదు.
చదివించేశారు. ఇవాళ దొరకట్టే అందులో గురించి నీకు అర్థం కలిసి ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో చెప్పకండి. అంచేత సదాచారం సముపార్జిత జ్ఞానానికి సదాచరణ ఎలా అలా అవశ్యం. సదాచరణ అంటే ఏంటి? సాధన చేయడమే. అది ఆఖరికి సాధన చేయడమే. అంటే సాధన యోగం అనేది చేయాలి. ఈ సాధన యోగం ఆధ్యాత్మికమైనటువంటి అంశాలన్నీ మానవ జీవితంలోనే అంతర్భాగమై ఉన్నాయి. ఎక్కడి నుంచో ఆకాశం నుంచి లండన్ పోక్కలేదు, రుణామలి పోక్క అక్కడికి అక్కలేదు వీడితో మాట వెళ్ళొచ్చు. కానీ ఊరికి పిచ్చి కుక్కలే పని పెట్టక్కలేదు. ఊరికి అసలు ఈరోజు అంత తప్పు పిచ్చిపోయాడు అయిపోయింది. వాడు ఆధ్యాత్మిక అంశాలన్నీ కూడా మన మానవ ఈ జీవితంలోనే అంతర్భాగం అయిపోయి ఉన్నాయి. కొందరు సంవత్సరాలు కూడా అలా ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు జ్వరం కదండి, ఒకటే జ్వరం, కారణం ఒకటే యోగం. అంత ఎంత ఏకాగ్రత అండి, ఎంత ధ్యానం. ఒకవే కొంచెం రండి అన్నది 20,000 కూడా చస్తుంటే నేను బయట కూర్చున్నాను. అలాగే పాండరింగ్ ఏకాగ్రతే కదా, సాధనే కదా. కానీ ఈ సమస్య ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పట్టుదలతో అలాగే మన ఆధ్యాత్మిక అంశాలన్నీ కూడా మార్గాలు దాన్ని సాధించడానికి ఒక మార్గాన్ని అన్వేషించి ఓ దగ్గరికి చేర్చి విజయం సాధించాలి. ఎక్కడికి వస్తుంది పంపుతాడు ఈశ్వరుడు. నీకు తప్పన ఉంటే ఆయన తప్పకుండా నీకు కదలకుండా నీ దగ్గరికి వచ్చి ఉపదేశించి మరి చాలా నాదులు సత్స్వరాలు శాస్త్రం ఇచ్చి మరి వెళ్ళాడు. ప్రతి వాళ్ళకి కూడా గురువు తానే నడుచుకోవచ్చు అన్నారు. వస్తాడు. మనం గురువు కోసం వెతుక్కుంటే గురువు కనిపిస్తాడు, ఇప్పుడు ఎవడో కనిపిస్తాడు. వాటిగా చదవండి. గురువు నువ్వు నమ్మి నువ్వు ఏ సిద్ధాంతాన్ని నమ్మావో, నువ్వు ఏది ఊహించుకున్నావో, ఏ ద్వారా నీకు జ్ఞాన సముపార్జన రావాలని నువ్వు అనుకున్నావో భగవంతుడు అటువంటి నీ దగ్గరికి పంపుతాడు గురువు. అలా కోరుకున్నారు, సిద్ధంగా వచ్చింది. వారికి ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఆల్ రోడ్స్ లీడ్ టు హోమ్ provided that particular road is destined to lead the goal. అది కండిషన్. కనుక మానవుడికి అలవాట్లో ఉండేదే ధ్యానం. ఎక్కడి నుంచో ఆకాశం ధ్యానం. ఇప్పుడు మీ నాన్న ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు, ఎక్కడ ధ్యానం చేస్తున్నాడు. వైకుంఠానికి వెళ్ళిపోయాడు, వైకుంఠానికి వెళ్ళడం. వైకుంఠం అంటే ఏమిటో స్వర్గం పోయి స్వర్గానికి వెళ్ళాడా? స్వర్గం వైకుంఠం చోటు ఉందా? రమణ మహర్షులు గారు ఆశ్రమంలో ఒక ఆవిడ వేసి ఆవిడ స్వర్గం ఉంది కదా అండి, స్వర్గాలు ఉన్నాయి కదా అండి అని అడిగారట. అడిగితే ఉన్నాయమ్మా కూర్చున్నాడు. ఇంకోళ్ళు వేసి లేవుడు కదండి అన్నట్టు. అవును లేవు అన్నట్టు. ఇంకోళ్ళు వేసి ఎవరైనా అక్కడేమో ఉన్నాయంటే ఇక్కడ లేవు ఉన్నాయంటే వాడు ఉన్నాయని అడిగితే వాడు ఉన్నాయి, ఇవి లేవు అని ఇవి లేవు. ఎంత మన మనోకి జన్మను పెట్టుకుంటుంది. చక్కగా చెప్పలేదు. అది యాంటీగా కనిపిస్తుంది, పారాడాక్సికల్గా వైరుధ్యంగా కనిపిస్తుంది. వీడు ఉన్నాయనే భావన జీవిస్తున్నాడు, వీడు ఉంది. వాళ్ళు లేవు కదా, లేవు, నీకు లేవు. అంతా స్వర్గం నరకం. స్వర్గం అంటే ఏంటి? నీ వెన్నుముకలోంచి సువర్గం వర్గాలన్నీ దాటుతూ మోక్ష మార్గాన్ని ఏకైక మార్గంలో వెళ్ళేటువంటిది ఏదైతే ఉందో అన్ని వర్గం వెళ్ళగొడతారు. అంతేకాని అక్కడ రంభ బొగవ్యం కథలు మేనకలు అప్పడాలు ఉండవు అక్కడ. కనుక మానవుడికి అలవాట్లో ఉండేది ధ్యానం. కనుక ఆధ్యాత్మిక అంశాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉన్నాయంటే ఇది కొంచెం వివరించి చెప్పుకున్నాం కదా. అది గంటం అయిపోయింది కంటే మనం అన్నారు బోధనలో ఇంకొక 5 నిమిషం. కనుక వాటిని మళ్ళీ మనం తిరిగి నీకు పరిచయం చేయడమే గురువు యొక్క లక్షణం. ఇది నీకే చూపించదు, బోధ చేయడమే. నీ లోపలనే బోధ చేయడం. తమ్మ హఫీజ్ అని ఒక మామూలు సైట్ చెప్పారు, వాళ్ళు చెప్పారు. నీళ్లు కాస్తున్న లేస విన్న పెట్టి కలకలకల ఉడికి పైన మొట్టేశారు. లోపల కొత్త ఆడిపోయి మంచి బాయిల్ వాటర్ స్టీమ్ అయిపోతుంది. ఈ స్టీమ్ బయట రాకుండా మూతండి వచ్చి ఈ గురువు ఏం చేస్తాడంటే మనం తప్పలు పడితే ఈ మూత కొంచెం ఎత్తుతాడు, స్టీమ్ బయటపోతుంది. అంతే అలా ఎత్తాడు. అంతే నీకే నువ్వు మరి అంత బాయిల్ చేస్తే ఎక్కడ బాయిల్ అవుతున్నావు? ఊరికే ఏదో కొన్ని ఎక్కువ చేయించుకుంటూ అయిపోవాలి, 4,000 పాలపూజ చేస్తే అయిపోవాలి. ఏమో పాలపూజ చేయడం పడిపోవడం. ఆయన ఏమో ఇలా అంటాడు అనమాట, ఎరుకోడు మూసుకుని ఇలా అంటాం. ఇలా అంటే ఒక ఆయన వచ్చాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ మనవాడు కూడా చదువుకున్నట్టు మొబైల్ వచ్చాడు, పోస్ట్ మాస్టర్ ఫ్రెండ్ ఆయన. ఆయన నోవాలి సరే ఆయన కూడా గొప్పవాడు అనుకుని ఆత్మవాడు గొప్పవాడు అనుకుని మనకు చదువుకుంటుంది.
చాలామంది ఒక డబ్బే ఉంటుందంటే మనకన్నా అది కూడా గొప్పవాళ్ళు అని కొంత బుద్ధిమంతుడు. కానీ నేను ఆ పోస్ట్ మాస్టర్ నాకు అష్టాదంలో మా ఫ్రెండ్ అని చెప్పి కూడా వెళ్తే ఇలా మా గురువు వచ్చారండి అని అక్కడికి వెళ్ళాను. నాకు గురించి ఏదో చెప్పుకుంటే బాగా ఎగ్జాజేషన్ చెప్పిన అలవాటుగా ఫ్రెండ్స్కి మా గురువు గారు అంటే రాత్రి చదువుకోవాలంటే ఆ కథలు ఉంటారంటే ఏదో చెప్తారు కానీ ఏం తాగారండి ఏం పుచ్చుకోరండి. గురువు గారు ధ్యానం చేసుకుంటే ఆయన తోటలో కూడా వచ్చేట్టు శిష్యుడు బయటపెట్ట గురువు గారు ధ్యానంలో ఉన్నాను. ఇవి చెప్తాట మా గురువు లోపల చేస్తే రాత్రి కాకెళ్ళిపోతాడు చేస్తాడు తెల్లగా ఇంటికి వస్తాడు ఏం పుచ్చుకోరు ఇక్కడ సంకల్పిస్తే వాళ్ళు వెళ్ళిపోతాడు. ఇలా చెప్తాడు వీడు వెళ్ళిపోగానే చెప్పు నేను అన్నం తినడం చూస్తున్నావు నేను తినని చెప్తాను నేను ఆకలి ముందువా చూసేది చెప్తూ అలా పొగలు చెప్పేస్తాడు కదా. నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి అంతా కూడా కన్సిడర్స్లో కూడా అన్ని నమ్మకండి. అది పెద్దలు చెప్పారు అన్ని కొన్ని ఎగ్జామినేషన్స్ హైపర్ బోల్స్ అతిశయోక్తులు రంగుట దానింత పెట్టి కబీలు చేస్తుంటే అవి పొలపొల నిండిపోయి ఉన్నాయండి. మన హేతుబద్ధంగా ఆలోచించి చక్కగా తీసుకోవాలి. అయితే ఆ కనుక వాటిని తిరిగి మళ్ళీ మనం పరిచయం చేయడమే ఈ బోధకుడు చేసే పని. లౌకికంగా మనం ఎన్నో శక్తియుక్తుల్ని ఉపయోగిస్తున్నాం. 99% మన ప్రాణశక్తిని ఈ ప్రాపంచిక వాడి వాడుతున్నాం. ఇంటికి 1% తదాదుని వాడడం ఆయన మహాన్. ఇది మన ఆంతర్యాగానికి 90% నకెట్టి 1% ఇటు పెడితే ఈ శక్తియుక్తులన్నింటినీ దారి మళ్లించి ఆ మరోవైపు అక్కడ తిప్పితే అక్కడ ఉంటుంది ఆధ్యాత్మిక జీవనం అక్కడ ఉంటుంది. అది చేస్తున్నాం మనం వాళ్ళ ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఆయన ఏం పట్టించుకోవడానికి ఉండాలి. ఒక కథ పెరుగు ఏం పట్టించుకోవాలి ఏం తెలియటాడు ఏం పనికిరాడు దీన్ని కరెక్టే పనికిరా కూడా కరెక్ట్ కదా. మరి టోటల్ చేస్తుంటే అది తప్పులే ఎంత అవుతుంది జరిగింది. కనుక లౌకికంగా మనం ఉపయోగించే శక్తియుక్తులన్నింటినీ ఆ దారి కొంచెం ఇలా మళ్ళించి ఆ దారి మళ్ళిస్తాడు అలా మళ్ళించి ఇలా తిప్పుతా మూతలు అలా ఎత్తినట్టు అక్కడ ఉంటున్న ఆధ్యాత్మిక జీవనం కొత్తగా మొదలుపెట్టాలంటే కష్టపడాలి కదా. అదే గురువు ఉంటే ఒకవేళ ఆయన శక్తి ఒకవేళ కేంద్రీకరించేటప్పుడు ఫినిష్ అలా శక్తిపాతం దాన్ని ఇవాళ శక్తిపాతం అని చెప్పేసి పాత పూజ చేసుకుని గంట ముందుగా కోటి సంపాదిస్తున్నా కూడా కోటి సంపాదిస్తా శక్తిపాతం నేను పొంద జీవితం చెప్పాడా భగవద్గీత శక్తిపాతం నువ్వేలా పంపుతావు అసలు నీకే శక్తి లేదు నువ్వే శక్తిపాతం ఈ అంటే ఏదో స్వామి చెప్పినట్టు ఎలా పొడి పిల్లి పొడి అలాగే చూపెట్టి అలాగా ఇవాళ టీవీల్లో టీవీ కొనేసేసి లక్షలు పోసేసి కోట్లు సంపాదించేసేసి కొన్ని 100 ఎకరాలు అపార్ట్మెంట్ కట్టేసేయండి ఒక ఆయన పేర్లు వద్దండి శక్తిపాతమా వీడు ఊపుకోవడమా వాడు అది కానీ వీడు కూడా బాగుంటుందేమో వీడు పోవడం అలా ఊపుతూ ఉండడం అంత మొత్తం వచ్చిందా అంత మొత్తంతో ఊగిపోతున్నావా నువ్వు లోపల నిశ్చయలో ఉన్నప్పుడు దేహం ఎందుకు వెళ్ళింది అంటే నీ మనసు ఉంది అక్కడ ఈ జ్ఞానం ఉందా ఎవరికైనా చూసేవాడికి ఓహో బాధపడి టీవీలు కోట్లు సంపాదిస్తారు వాళ్ళు శక్తిపాతం వాళ్ళు అందరూ. శక్తిపాతం ఏంటండి శక్తిని పంపించడం ఏంటి ఎనర్జీ చేయడం ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా చెప్పాడా కర్మేమో చేయమన్నాడు జ్ఞానేమో చేయమన్నాడు శ్రేయస్ ఏదో ప్రేయస్ ఏదో ప్రమోషన్ చెప్పింది. ఇది 2 నిష్ఠలు ఉన్నాయి. నిష్ఠలు ఒకటి జ్ఞానం 2 ద్విధా నిష్ఠ పురాప్రోక్త అవయానక జ్ఞానం ఎవరికైనా సాంఖ్యానం సాంఖ్య జ్ఞానం చెప్పాను ఎవరు ఇది చెప్పాను ఖచ్చితంగా చెప్తుంటే అక్కడ శక్తిపాతం ఏమైనా ఉందా? ఆ శక్తిపాతం అన్నది ఎక్కడిది ఎప్పటిది ఎటువంటి స్థితి అది చక్కగా మొన్నగా గడ్డం చేసేసుకుని చక్కగా కబుర్లు చెప్తూ ఏదో పెట్టుకుని ఇచ్చాడు అందరూ మూర్ఖులు ఉన్నారు కదండి ఎలాగ నాశనం అయిపోతుంది చూడండి ప్రజలు. ఇవాళ ఆ పక్కన దయచేసి ఎంతగా చేసి ఒక్కడాడు వస్తే ముగ్గురు వస్తారు బాగుండదని రోడ్డు వేసుకుంటున్నాడు నడవాలంటే కష్టం వేసిన రోడ్డు మీద నిలబడడం అసలు కనుక వేసేదే రోడ్డు ఆ రోడ్డు నడవాలి మనం వేసుకోవడం కష్టం కదా. అది గురువు పాత్ర అంతవరకే రోడ్డు వేసుకుంటూ మనం నడుపుతావు వేసిన రోడ్డు మీద నడుస్తావు కానీ అందుకే పూర్వీకులు అనుసరించాలి. శక్తిపాతం పూర్వీకులు ఎవరైనా చెప్పారా ఎక్కడైనా ఉందా అనే ప్రశ్న ఎవరు వేసుకోవాలి? ఆయన కాదండి మనం వెళ్ళేవాళ్ళు ఉండాలి. ఇది జ్ఞానం వెళ్ళిపోతే చేయడం ఇలా అనేస్తే వాడు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు చచ్చిపోయి జన్మాంతరాల్లో జన్మాంతర విద్యది తప్పించుకుపోయి ఎంత కష్టపడి యూట్యూబ్ డెవలప్మెంట్ కనిపించదు ఈ నేడు అయిపోయింది నువ్వు తప్పతో జుట్టు పీకేసుకుని ఇలా
ఈ సంవత్సరాల వల్ల ఇంట్లో పిల్లలు లేవు, పిల్లలు కలగాలి, డబ్బు లేవు, బియ్యం లేవు, పాలు లేవు,